నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన పదవి స్వీకరించి 100 రోజులు పూర్తయింది. దాని పట్ల ఆయనతో ఫీలింగ్ మాట్లాడదాం. 100 రోజులు మీరు కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీలో పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క 100 రోజుల యొక్క మీ పదవి స్వీకరణ ఎలాంటి తృప్తినిచ్చింది? 100 రోజుల్లో ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని తీసుకోవడంలో కొంత సఫలమయ్యాం. గాంధీ భవన్కి నేరుగా మంత్రులు రావడం, కార్యకర్తలే కాకుండా సామాన్యులు కలవడం, వీలైనంత వరకు సమస్యని పరిష్కారం చేయడం, అదే కాకుండా ఈ 100 రోజుల్లో ఉత్పన్న సమస్యలు, అది గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, 370 జియో విషయం వచ్చినటువంటి సమస్య కావచ్చు, 46 జియో విషయంలో వచ్చిన సమస్య కావచ్చు, రకరకాల సమస్యలు గాంధీ భవన్ తలుపు తట్టినటువంటి ప్రతి వారికి న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని కలిసి ఇక్కడ గాంధీ భవన్కి వచ్చి విన్నవించుకున్న సమస్యలపై వారితో చర్చించడం, వీలైనంత వరకు వారిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశాం. 100 రోజులు లోపల చాలా కార్యక్రమాలు, అంటే పార్టీ పరంగా కార్యక్రమాలు చేశాం. ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా చాలా కార్యక్రమాల్లో పార్టీ పాల్గొనడం జరిగింది. ప్రజలు ఏ రకంగా అయితే ఆశించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినారో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో వాటిని ప్రజలకు తీసుకెళ్ళడం, సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్లి వివరించడంలో మన కార్యకర్తలు విజయవంతమైనారు. ఈ 100 రోజులు సక్సెస్ అయ్యారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొత్త కార్యవర్గం త్వరలో ప్రకటిస్తాము, కులగణన అలాగే సామాజిక అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. కానీ అది ఇంకా పెండింగ్లో ఉండిపోయింది. ఎప్పుడు కార్యవర్గం విషయంలో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక సమర్థవంతమైనటువంటి కార్యవర్గం కావాలనే దశగా ప్రయత్నం చేస్తున్న దృష్ట్యా సీనియర్లతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఒక వారం 10 రోజులు కమిటీ వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిన్న మీరు లేఖ రాయడాన్ని, కేసీఆర్కి లేఖ రాయడాన్ని వివేకానంద గారు తప్పుపట్టారు. కేసీఆర్కి రాసిన లేఖలో చాలా అంశాలని నేను ప్రస్తావించడం జరిగింది. వాటికి జవాబు చెప్పలేక పిసిసి ప్రెసిడెంట్ గురించి, సీఎం గురించి మాట్లాడడం ఏంటి? నేను లేఖ రాశాను స్పష్టంగా. చాలా అంశాలని 10 ఏళ్లలో మీరు తుంగలో తొక్కినటువంటి చాలా అంశాలని లేవనెత్తినాను. మీరు 10 ఏళ్లలో ఏ రకంగా ఈ రాష్ట్రం విధ్వంసమైంది, అది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమంలో కానీ ఏ రకంగా విధ్వంసంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటికి జవాబులు చెప్పలేక మీరు దాన్ని బమ్మిని చేసి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఇప్పటికీ మళ్ళీ అడుగుతా ఉన్నాను. నేను స్పష్టంగా పలు ప్రశ్నలు స్పందించినారు లేఖలో. వాటికి జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రము ఏదైతే ఆశలు ఆకాంక్షలు తెచ్చుకున్నామో అవి నెరవేరలేదు. 10 ఏళ్లలో నెరవేరడం కాకుండా 10 ఏళ్లలో విధ్వంసం గురైంది, ప్రజల సొత్తు దోపిడీకి గురైంది. ముఖ్యమంత్రి అనేవాడు ఫామ్ హౌస్కి పరిమితమైనాడు, సెక్రటరీ రాకుండా పోయినాడు. దీనివల్ల ప్రజల చెంత నుండి సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మొక్కలు చాటండం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇది వాస్తవం, ప్రజలకు కూడా తెలుసు. వాటికి జవాబు చెప్పకుండా ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేశారు. బాధ లేదు, ప్రజాస్వామ్యంలో వారికి హక్కు ఉంది, మాట్లాడవచ్చు. నేను రాసిన లేఖలో చాలా అంశాలను ఇంకా మీరు జవాబు చెప్పలేదు. నేను ప్రస్తావించిన అంశాలన్నీ కూడా జవాబు చెప్పాల్సిన కోరుతా ఉన్నాను. మొత్తంగా పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత 100 రోజుల యొక్క పదవి మాత్రం తృప్తినిచ్చింది. ప్రభుత్వానికి అలాగే పార్టీకి అయితే సమన్వయం చేసే పనిలో మాత్రం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ప్రధానంగా మంత్రితో ముఖాముఖి అనే కార్యక్రమం అయితే చాలా తృప్తినిచ్చింది. దాంతోపాటు ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇష్యూస్ రాగానే నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను, మున్ముందు ఇంకా చేస్తాను. అలాగే కొత్త కార్యవర్గం అయితే త్వరలో ఏర్పాటు చేయబోతున్నా, కొంచెం ఆలస్యం అవుతుంది. అలాగే నేను మాజీ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశాను, దానికి కొన్ని ప్రశ్నలు కూడా అందించాను. దానికి సమాధానం చెప్పలేక దాడి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పటికైనా 10 ఏళ్లలో వాళ్ళు చేసిన తప్పులు వెనక్కి తీసుకుని ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత వారిపై ఉందని కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.